ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు అర్జున్. నన్ను అవమానించిన వాళ్ళ పెళ్లి రోజైనా చావు రోజైనా నాకొక్కటే. వస్తావా రావా? జాలి కరుణే తెలియని కాలం, కాలమాది ఒక శూలం, జీవితానికి వేసెను గాలం, ఆశల గదికే మూసెను తాళం, కన్న కలలే కూలిపోయే, కంటి నీరే కడలిగా మారే, చిలిపి వలపే చితికిపోయే, బ్రతుకు ఇది అని తెలిసిన ఎద పగిలే. ఇప్పుడు సంతోషంగా ఉందే, చాలా హాయిగా మనశ్శాంతిగా ఉంది. మనం అనుకున్నది అక్షరాలా జరిగిపోతే ఆ కిక్కే వేరమ్మా. కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈరోజు. రండి 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 కూర్చోండి. ఏమండే పిన్ని గారు, అక్కయ్య గారు, ఇందు గారు, మీ కోపం ఇక్కడితో సలారితే మన అందరం కలిసి భోజనం చేద్దాం ఈ పూట. మీతో కలిసి మేం భోంచేయడం అసంభవం. అదేంటండి, గొడవలనేవి ఈ రోజు ఉంటానే పోతాయి. ఎంతైనా మనం ఒకటి. ఈ రోజు కాకపోతే రేపైనా కలుస్తాం కదా. 6 100 100 6 మీ కుటుంబం మా కుటుంబం కలిసే ప్రసక్తే లేదు. సరే కలుస్తామో లేదో కానీ అక్కయ్య, ఈ రోజు మా పెళ్లి రోజు, నేను స్నేహ పెళ్లి చేసుకున్న రోజు. ఆ శుభ సందర్భంలోనైనా ఏదో చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, కలిసి భోజనం చేద్దాం అనుకుంటున్నాను. బిల్లు మొత్తం నేనే కడతాను, కంగారు పడద్దు. మీ భిక్షే మాకు అక్కర్లేదు. కావాలంటే మేమే పడేస్తాం, కావాల్సినంత తినండి. అమ్మా ఇందు, వాళ్ళే ఇస్తా ఉంటున్నారు కదా, ఇవ్వని అమ్మా. పీకల దాకా తిని భారీగా బిల్లు చేద్దాం. అమ్మో, బావకి తెలిస్తే చంపేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవదినా? అవునే, అది నిజమే కదా. ఏం కాదులే అమ్మా, నేను చూసుకుంటాను కదా. మీరు చెప్పినట్టే చేద్దాం తమ్ముడు, కానీ కలిసి భోంచేయడం కుదరదు. మీ టేబుల్ మీదే, మా టేబుల్ మాదే. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటి అదే అక్క, మీరు అలా చెప్తే అలాగే, మీ ఆనందం ఆనందం. అలాగే మీరు ఎక్కడే కూర్చోండి, నేను అదిగో స్నేహాత్త అక్కడ కూర్చున్నారు కదా, మేము అక్కడ తింటాం. ఏది కావాలంటే అది ఆర్డర్ ఉండే, పర్లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాయుడు బావా? అవును నాయుడు బావా, మన దారిన మనం పోక ఇదంతా ఎందుకు? కాసేపు ఉప్పు పట్టణ అత్తయ్య, ఏం జరుగుద్దో మీకు తెలుస్తుంది. వెయిటర్ మేడం చెప్పండి మేడం. మీ రెస్టారెంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చి టేబుల్ పై పెట్టండి. ఓకే మేడం. వెళ్ళు. ఓకే. ఇదిగా బాబు చెప్పండి సార్. ఇదిగా వాళ్ళు ఏం చెప్పారు? మా రెస్టారెంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని కావాలన్నారు సార్. మాకు కూడా ఏది తెచ్చిపెట్టాయి, సేమ్ ఆర్డర్లు వచ్చి. అమ్మా, కడుపు పగిలినా సరే మొత్తం తినండి. ఒసే కక్కుర్తిదానా, కడుపు పగిలితే చస్తామే. నా ఉద్దేశం ఎక్కువ తినమని కాదు, ఎక్కువ బిల్ చేయమని. సూపర్ ఐడియా వదినా, కుమ్మేద్దాం. సూపర్ గా ఉంది.
సార్ బిల్ సార్ ఎంత అయిందండి బిల్లు? 2000 సార్. 2000 అవును సార్. అక్కడ ఎంత అయింది? 5000 అయింది సార్. నిజమా? ఇదిగా మా బిల్లు కూడా అలాగే కడతారు. నీకు నమ్మకం లేకపోతే చూడు ఒక నిమిషం. ఇదిగో సుకన్యక్క బిల్లు. ఓకే 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 తమ్ముడు. ఇది విన్నావా? అలాగే కడతారంట. ఓకే సార్. ఇది పట్టుకెళ్ళి మేము వెళ్తాం. వాళ్ళంతా తిన్నాక ఈ బిల్ ఇచ్చే. ఓకే సార్. వెళ్ళు తినండి. తినమ్మా. అమ్మా తింగురుడు మొత్తం బిల్లు కట్టి వెళ్తున్నాడు. మొహం చూడదినా మాడిపోయింది. మరే 7000 అంటే మాటలా? అవునమ్మా. టేస్టీ టేస్టీ. మేడం బిల్. వాళ్ళు కట్టారు కదా? లేదు లేదు, మీరే కట్టాలి మేడం. మేం కట్టడం ఏంటి? వాళ్ళు కడతామని చెప్పారు కదా. మీరే కడతారని సార్ చెప్పారు మేడం. ఆ పల్లెటూరోడు మనల్ని బాగా ముంచి వెళ్ళాడే. నీ కక్కుర్తితో 7000 నష్టం. అమ్మా ఇంతకింత వాడి దగ్గర వసూలు చేయకపోతే నా పేరు సుకన్య కాదు. ముందు బిల్లు కట్టేసి తర్వాత వాళ్ళ పని చూద్దాం. ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వు. కట్టి తగలడు. సరే. అమ్మా నా పర్స్ ఏది? అయ్యో అమ్మా పర్సు. అమ్మా అక్కడ చూసి తగలడు. సరిగ్గా చూడు. పర్సు పోయిందా? కనిపించడం లేదు బాబు. పోయిందన్నా కనిపించడం లేదన్నా ఒకటే మేడం. ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తానే. సారీ మేడం, ఇక్కడ అరుబేరం లేదు. మరేం చేయాలి? సినిమాలు చూడటం లేదా మీరు? అత్తయ్య చూడండి. ఎలా ఉంది? ఇందాక ఎందుకన్నారు కదా, ఇందుకే. మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను శివరాకరకాలకి చిన్న జలక్కిచ్చేస్తాను. వెళ్ళండి. అయ్యయ్యయ్య ఏంటిది? ఎంత కష్టం వచ్చింది? సుకన్యాక నీకు చెప్పడం మర్చిపోను. అక్కడ ఏదో పరద దొరికింది. ఇది మీదేనేమో చూడండి. మీ మొహాలు చూస్తుండే మీదేలా ఉంది. ఇదిగోండి, తీసుకోండి తీసుకోండి. ఇక్కడ పెడతానే, బాగా కడకండి, లేకపోతే వాళ్ళు తిడతారు. దొంగ సచ్చినాడు. ఏ కావేరి, వాళ్ళు వచ్చేసరే. చెప్పిందంత గుర్తుందిగా, ఇరగా తీసేసి. అలాగేనమ్మా. ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నావు నా గది దగ్గర? ఏం లేదు. ఆ చేతిలో ఏంటి? చూపించు. ఏయ్ ఆగు. అమ్మా నాయుడు బావా, ఇప్పటికైనా నమ్ముతారా? ఈ కావేరే నా చీర ఎత్తుకెళ్ళింది, తనే కట్టుకుంది. మనం వచ్చేలోపు మళ్ళీ ఈ చీరని బీరువాలో పెట్టాలని చూసి దొరికిపోయింది. చూడండి మీరే. పంతం కోసం ఇంతకు దిగజారుతావా? పెళ్లి రోజు ఆయన నాకు ఇచ్చిన చీరని నేను కట్టుకోకుండా చేస్తావా? నా సెంటిమెంట్ నే దెబ్బ కొడతావా?
మనిషివేనా నువ్వు? ఆడదానివేనా అసలు? స్నేహ చెప్తే నమ్మలేదు. ఎందుకమ్మా ఇలా చేశావు? నీకు ఆ చీర అంతగా నచ్చితే అలాంటిదే మరొకటి కొనిపెడతామని చెప్పాం కదా. పెళ్లి రోజు స్నేహను ఎందుకు బాధ పెట్టావు? ఏంటమ్మా నా కూతురు ఏదేదో అంటున్నారేంటి? నీ కూతుర్నేం ఊరికే అనలేదు. నా చీరని ఎత్తుకెళ్ళిపోయి కట్టుకుంది. అవునా కావేరి? చెప్పవే, ఆ చీర నువ్వు ఎత్తుకెళ్ళావా? కట్టుకున్నావా? చెప్పు. కట్టుకున్నానమ్మా, కానీ ఎత్తుకెళ్ళలేదు. ఎత్తుకెళ్ళకపోతే ఎలా వచ్చింది? చెప్పవే, అడుగుతుందిగా. దొంగతనం చేసావా? లేదమ్మా, దొంగతనంగానే తీసుకెళ్ళావు. కావాలనే కట్టుకున్నావు. అందరి ముందు అబద్ధం చెప్పుకో. ఒసే పాపిష్టిదానా, ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎలాంటి పని చేసావే నువ్వు? నీతి న్యాయం ధర్మం తప్పని ఇంట్లో పుట్టి దొంగతనం ఎలా చేసావే నువ్వు? నేనేం చేయలేదమ్మా. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు కూడానా? చెప్పు, చెప్పవే. ఎలా వచ్చింది? చెప్పవే, చెప్పమంటుంటే. దొంగతనం చేయకపోతే ఆ చీర నీకెలా వచ్చిందే? ఎలా వచ్చిందే? ఆ దేవుడు ఇచ్చాడా నీకు? చెప్పు, చెప్పవే. చెప్పమంటుంటే ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఏదో పొరపాటు జరుగుతుంది ఎక్కడో వదిలేండి. ఏంటి వదిలేసేది అల్లుడు గారు? మా ఇంటా వంట లేని నిందా మా మీద పడింది ఈరోజు. నిజం తెలియాల్సిందే. చెప్పవే, చెప్పు, చెప్పవే. ఆ చీర ఎలా వచ్చింది నీ చేతికి? నీ ప్రాణం తీస్తాను. చెప్పవే. చీర కోసం ప్రాణం దాకా ఎందుకండి? ఇదిగో కావేరి, ఏదో పొరపాటును తీశానని చెప్పు. స్నేహకి క్షమాపణ చెప్పు, అయిపోద్ది. ముందు తప్పెవరిదో తేలిండి అల్లుడు గారు, తరువాతే క్షమాపళ్ళు. అంటే అది చెప్పవే. చెప్పలేదంటే చంపేస్తాను. చెప్పు, చెప్పవే. చెప్పు. అయ్యో ఆపండి. నిజం చెప్పవే. ఏమండి? చీర ఎలా వచ్చింది? కన్న కూతురు చంపేస్తారా? ఆగండి. ఈ రోజు నా చేతిలో నీ ప్రాణం పోతుంది. చెప్పు. ఎలా వచ్చింది? చెప్పు, చెప్పు. అమ్మా, నిజం చెప్పవే. ఆ చీరని కావేరికి ఇచ్చింది నేనే. అవును, కావేరి దొంగతనం చేయలేదు. నేనే స్నేహ బ్యూరోలను చీర తీసి కావేరికి ఇచ్చాను. నువ్విచ్చావా? అవును స్నేహ, నేనే ఇచ్చాను. అసలు ఎందుకు ఇచ్చానంటే స్నేహ, నేను వద్దు నాయుడు బావా, నాకు అర్థమైంది. నేను బతకడం కన్నా చావడమే మేలు. అమ్మ స్నేహ, స్నేహ. నాయుడు బావన్ తప్పు పడతారని నింద నీపై వేసుకున్నావా తల్లి? పాపిష్టి దాన్ని. ఆ నిజం తెలియక నిన్నీ చేతులతో ఎలా కొట్టానే. నన్ను క్షమించమ్మా. నీపై నాయుడు బావుకి, నాయుడు బావుపై నీకు ఇంత ప్రేముందని నాకిప్పుడే తెలిసిందే. పాపిష్టి చేతులతో కొట్టేశాను. అమ్మా, నీకు మందు రాస్తాను, రా రా. ఏంటి నాయుడు బావా ఇది? అసలు ఏం జరుగుతోంది? అంత అంత నా కర్మ, కర్మతే కర్మ, కర్మతే కర్మ. స్నేహ, స్నేహ.
స్నేహ స్నేహ నీకు చెప్పేది ఒకసారి విను. ఇంకేం చెప్పొద్దు నాయుడు బావా. నాకు అర్థమైంది. నాపై నీకు ప్రేమ చచ్చిపోయింది. కొత్తగా కావేరిపై వచ్చింది. స్నేహ ఎంత మాట అన్నావు స్నేహ. దయచేసి అలా మాట్లాడుకో. 1000 జన్మలు ఎత్తున నువ్వే నా భార్యవి. కానీ ఈ జన్మకు నువ్వు నాకు చేసిందేంటి నాయుడు బావా? ఏ భర్త అయినా కట్టుకున్న భార్యకి ఇచ్చిన చీరను తీసుకెళ్లి మరో ఆడదానికి ఇస్తాడా? ఇస్తే దాని అర్థం ఏంటి? ఏమనుకోవాలి? స్నేహ నేను ఏ పరిస్థితిలో ఆ చీరిచ్చానో నీకు తెలియదు స్నేహ. చెప్పు నాయుడు బావా, ఎందుకు ఇచ్చావు? చెప్పలేను స్నేహ, నేను చెప్పలేను. కానీ నీ ఇచ్చింది మాత్రం దురుద్దేశంతో కాదు స్నేహ, నా మాట నమ్ము. నువ్వే ఉద్దేశంతో ఇచ్చినా తన ముందు నేను ఓడిపోయాను నాయుడు బావా. నువ్వే నన్ను ఓడించావు. ఏ భర్త చేయకూడని పని చేశావు. తన ప్రేమలో పడిపోయి స్నేహ స్నేహ అప్పటికి ఇప్పటికి కావేరి మీద నాకున్నది గౌరవం మాత్రమే. నీ ప్రాణాలు కాపాడిందన్న గౌరవం అంతే. ఆ రోజు తన పని చేసి ఉండకపోతే నువ్వు ఉండేదానివి కాదు, నువ్వు లేకపోతే నేనుండేవాడిని కాదు. మన బిడ్డ, మన ఆనందం, మన సంతోషం ఏం ఉండేవి కావు. ఆ కృతజ్ఞతతోనే తనకి నేను ఏ సాయం కావాలన్నా చేస్తానన్నాను. తను సాయం అడిగింది, కాకపోతే నేను చెప్పలేను స్నేహ, అందుకే చెప్పట్లేదు. అంతే తప్ప కావేరి మీద నాకు వేరే ఉద్దేశం లేదు స్నేహ, నా మాట నమ్ము. సరే నాయుడు బావా, నమ్ముతాను. వాళ్ళకి ఏం సాయం చేయాలనుకుంటున్నావో చెయ్యి. ఆస్తి ఇవ్వు, ఇంకేదైనా ఇవ్వు. కానీ వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. ఈ క్షణమే వాళ్ళని ఇంట్లోంచి పంపించేయి. వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు స్నేహ? ఏ వాళ్ళకు ఊరుందిగా, ఇల్లుందిగా, అక్కడికే వెళ్తారు. వాళ్ళకి ఇల్లు ఉంది, కానీ వాళ్ళ ఇంట్లో మగదిక్కు లేదు. వాళ్ళ నాన్నగారు వచ్చే వరకైనా సరే. అప్పటి వరకు ఆగితే నాకు మగదిక్కు లేకుండా పోతుంది. వద్దు నాయుడు బావ, ఒకటే నిర్ణయం. వాళ్ళు వెళ్ళిపోవాలో నా ప్రాణాలు పోవాలో తెలుసుకో. స్నేహ, నాపై నీకు ప్రేమ ఉంటే నేను నీ భార్యని అయితే తక్షణం నేను చెప్పింది చెయ్యి నాయుడు బావా. వీళ్ళనున్న ఫలంగా పంపడం నాకు కూడా ఇష్టం లేదు నాయుడు బావా. కానీ పరిస్థితి ఇంత దూరం వచ్చాక పంపించేయడమే మంచిదని నాకు అనిపిస్తోంది.